అమాత్యుల సమీక్షలు, ఉన్నతాధికారుల హడావుడి, నిర్మాణ పనుల మధ్య రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో పూర్తిస్థాయి పాలన ప్రారంభమైంది. మంత్రులు తమ కార్యాలయాల్లో కొలువుదీరగా పూర్తి పని వాతావరణం సంతరించుకుని సచివాలయ ప్రాంగణం కళకళలాడుతోంది. సచివాలయాన్ని శత్రుదుర్భేదంగా తీర్చిదిద్దే పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా భద్రతను కట్టుదిట్టం చేస్తూ పాలనలో పారదర్శకత పెంచేలా చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ సచివాలయంతో పోల్చితే అమరావతిలోని వెలగపూడి సచివాలయం అత్యాధునిక హంగులతో అందుబాటులోకొస్తోంది. ప్రస్తుతం 3000 మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి పని వాతావరణం ప్రారంభమైనందున వివిధ పనుల కోసం వచ్చే సందర్శకుల తాకిడి క్రమేణా పెరుగుతోంది. అందుకే అసాధారణ భద్రతా ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఐటీ, సాఫ్ట్వేర్ సంస్థల తరహాలో పూర్తిస్థాయిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయనున్నారు. సిమెన్స్ కంపెనీ ఈ ఏర్పాట్లను చకచకా నిర్వహిస్తోంది. హైదరాబాద్ సచివాలయంలోకి సందర్శకులు వస్తే వారిపై పర్యవేక్షణ ఉండేది కాదు. వెలగపూడి సచివాలయంలో మాత్రం ఆధునిక సాంకేతికత సాయంతో ఈ సమస్యను అధిగమించనున్నారు. సీఎం మొదలుకొని మంత్రులు, శాఖాధిపతులు, ఉద్యోగులు, సందర్శకులు ఎవరైనా సరే గుర్తింపు కార్డు, యాక్సెస్ కార్డు లేకుండా, ప్రవేశం లేకుండా నియంత్రించనున్నారు. ఇందుకు యాక్సెస్ కంట్రోల్ విధానాన్ని అమలు చేయనున్నారు. సచివాలయంలోకొచ్చే సందర్శకులకు సచివాలయం ప్రధాన ద్వారం వద్ద భద్రతా విభాగం ప్రత్యేక పాసులు జారీ చేస్తుంది. ఆ సందర్శకుడు ఎవరిని కలవాలనుకుంటే ఆ కార్యాలయం వరకే అనుమతి ఉండేలా యాక్సెస్ కార్డులు జారీ చేస్తారు. సందర్శకులు వెళ్లే కార్యాలయంలోని ద్వారాలకు మ్యాగ్నెటిక్ యాక్సెస్ పరికరాలు అమర్చుతారు. వారి కార్డులను స్వైప్ చేస్తేనే ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్రీకృత యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయంలో సందర్శకుల వివరాలను ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. సిబ్బంది సైతం ఎప్పుడు వచ్చి వెళ్లారో తెలుసుకోవచ్చు. సచివాలయ నిర్మాణం పూర్తి కాగానే ఈ మొత్తం విధానం అమల్లోకి వస్తుంది. సచివాలయం మొత్తాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల కనుసన్నల్లో ఉంచనున్నారు. ప్రహరీ చుట్టూ మొత్తం 46 శక్తివంతమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. సచివాలయంలో ప్రతి బ్లాక్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో బ్లాక్కు కనీసం 40 నుంచి 45 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బ్లాక్లోకి వచ్చిపోయే వారి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కానున్నాయి. మొత్తం 6 బ్లాకులకు ప్రహరీ మొత్తం కలిసి 325 సీసీ కెమెరాలకు పైగా కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ సచివాలయంలో యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.